పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు కార్మికులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకొని ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా ట్రస్మా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలను ఒకరోజు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువు నేర్పిన గురువునే డబ్బు కోసం హత్య చేయడం అత్యంత దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ఉపాధ్యాయులు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తారని పేర్కొన్నారు. అలాంటి ఉపాధ్యాయులపై దాడులు, హత్యలకు పాల్పడడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, రూపారెడ్డి హత్యకు కారకులైన నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు తదితరులు పాల్గొన్నారు. జై ట్రస్మా, జై ట్రస్మా, జై ట్రస్మా, జై ట్రస్మా, జై ట్రస్మా. రూపారెడ్డి హత్యకులను రూపారెడ్డి హత్యకులను కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. జై ట్రస్మా, జై ట్రస్మా. ఆగస్టు 11వ తేదీ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామంలోని నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు రూపారెడ్డి గారిని అదే పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులు హత్య చేయడం జరిగింది. చాలా దారుణమైన విషయం. ఈ సంఘటన ఈ రోజు పండుగ, శ్రావణ శుక్రవారం పండుగ పెట్టుకొని కూడా ఈ రోజు ఇంతమంది ఉపాధ్యాయులు హాజరైందంటే ఇక్కడ మీడియా మిత్రులు గమనించాలి. ఎందుకంటే నిరుద్యోగులు చాలా మంది ఉపాధ్యాయ వృత్తి మీద ప్రేమతోని ఈ రోజు ఇంతమంది ఉపాధ్యాయ వృత్తి చేస్తా ఉన్నారు. కానీ ఆ మేడం చేసిన తప్పేంటిది? వాళ్ళు విద్యార్థులు చెడుదారిలో పోతా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి మీ పిల్లలు చెడు మార్గంలో వెళ్తా ఉన్నారు అని మందలించిన క్రమేణా వాళ్ళు దాన్ని కక్షపూరితంగా తీసుకొని ఈ రోజు వారిని హత్య చేయడం జరిగింది. క్రూరంగా, అతి క్రూరంగా 27 కత్తిపోట్లతోని ఆమెను క్రూరంగా హత్య చేయడం జరిగింది. మరి ఈ రోజు ఉపాధ్యాయ లోకం అంతా భయపడతా ఉంది. ఉపాధ్యాయ వృత్తిని చేయాలంటేనే వాళ్ళు భయపడతా ఉన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే విద్యారంగంలో వినాశనం అవుతుంది. విద్యారంగంలోకి రావాలన్నా కూడా ఉపాధ్యాయులు భయపడతారు. ఇలాంటి జరగకుండా ఒక ఉపాధ్యాయులకు, విద్యా సంస్థలకు ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలి, ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. అంతేకాకుండా తల్లిదండ్రులకు సూచన, వాళ్లకు తల్లిదండ్రులు అతి ప్రేమ వల్ల విద్యార్థులు కూడా చాలా నష్టపోతా ఉన్నారు. దాన్ని తల్లిదండ్రులు గమనించాలి. వాళ్ళు ఏది అడిగితే అది కొనియడము, సోషల్ మీడియా లేకపోతే ఇవన్నీ చేస్తున్నారు. తల్లిదండ్రులు అతి ప్రేమ వల్ల చేసి వీటన్నిటిని సోషల్ మీడియా, సెల్ ఫోన్ వీటిపైన రుద్దేస్తా ఉన్నారు. అట్లా కాదు, ఒక చిన్న తప్పు చేసినప్పుడే తల్లిదండ్రులు వారిని మందలించినట్టయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి కనుక తల్లిదండ్రులకు కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రానికి ఎందుకు వచ్చినామంటే ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ వృత్తి చేయాలంటే వాళ్ళందరూ భయపడతా ఉన్నారు. ఒక ప్రత్యేక చట్టం కావాలి రక్షణ కోసం. ప్రభుత్వాలు ఏదైనా చిన్న విషయం ఏదైనా జరగంగానే అది మీడియాలో రాగానే మా మీద భూతద్దం పెట్టి చూసి శిక్షలు విధించే పరిస్థితి ఉన్నది. ఇలాంటి చట్టాలు తేవడం వల్ల విద్యార్థులు కూడా మితిమీరిపోయి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దయచేసి వీటన్నిటిని రూపుమాపే ఒక చట్టాన్ని తీసుకురావాలి. కనుక దయచేసి కలెక్టర్ గారు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాలలో కలెక్టర్ కార్యాలయాలలో రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. వేల మందిగా తరలివచ్చిన మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మాకు ఒక ప్రత్యేక చట్టం వచ్చేంత వరకు ట్రస్మా పక్షాన మేము ఫైట్ చేస్తామని తెలియజేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం ఒక 10 డిమాండ్లతోని. ఆ డిమాండ్లది కూడా మీ మీడియా మిత్రులకు కూడా అది నేను షేర్ చేస్తాను. దయచేసి జై జై ట్రస్మా, జై జై ట్రస్మా. ప్రత్యేక చట్టం తీసుకురా. ముఖ్యంగా ఈ రోజు విద్యాలోకం తలదించుకునే విధంగా జరిగిన సంఘటన పురస్కరించుకొని ఇక్కడికి అందరూ పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలివచ్చి
వారి సంఘీభావాన్ని ప్రకటించినందుకు ముందుగా ట్రస్మా తరపున ట్రస్మాలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తున్నాము. నిన్న జరిగిన సంఘటన శ్రీమతి రూపారెడ్డి ప్రిన్సిపల్ నల్గొండ గారిని 10th క్లాస్ విద్యార్థులే చంపడం నిజంగా సమాజం తలదించుకునే చర్యగా మేమందరం భావిస్తున్నాము. సమాజ నిర్మాణంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం టీచర్లు మాత్రమే. అతి తక్కువ సాలరీస్తో బడ్జెట్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ తమ వృత్తికి అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయ లోకం నవ సమాజ నిర్మాణంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ట్రస్మా బలంగా నమ్ముతోంది. ట్రస్మా పక్షాన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్కు మంచి స్పందన రావడం, దాని ద్వారా ఉపాధ్యాయులు నిజంగా ఈ సంఘటన పట్ల ఎంత ఆతృతతో ఉన్నారు, ఎంతో ఆందోళనగా ఉన్నారు అనేది అర్థమవుతున్న విషయం. ఇది నిజంగా కూడా ఒక భయానక వాతావరణాన్ని ఉపాధ్యాయ లోకంలో సృష్టించే విధంగా ఉంది. విద్యార్థులను సరిచేసే క్రమంలో మందలింపు అనేది గత సంవత్సరాలుగా కొనసాగుతున్న అంశం. ఈరోజు చూస్తే గనక ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేస్తూ ఉపాధ్యాయుల ప్రవర్తనను తప్పుబట్టే విధంగా ఈనాడు చర్యలు చేపడుతున్నారు. నిజంగా ఒక ఉపాధ్యాయుడు తలదించుకునే పరిస్థితి వచ్చిందంటే సమాజంలో భారతదేశం యొక్క ఔన్నత్యము, ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న అంకిత భావం అంతా కూడా సర్వనాశనం అవుతుంది. దీని ద్వారా దేశ ప్రగతి కుంటుపడుతుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము. ట్రస్మా పక్షాన ముక్త కంఠంతో శ్రీమతి రూపారెడ్డి గారి హత్యను ఖండిస్తూ ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ర్యాలీగా రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాము. తద్వారా ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళ సంఘటితాన్ని అలాగే వృత్తి పట్ల వాళ్ళకున్న అంకిత భావాన్ని ఈ రోజు ఇక్కడ ప్రదర్శించడానికి వచ్చారని మేము భావిస్తున్నాము. కాబట్టి దోషులను కఠినంగా శిక్షించాలని, రూపారెడ్డి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని, తద్వారా ప్రభుత్వం తీసుకునే చర్యల పట్ల సమాజం ఇక ముందు కూడా ఉపాధ్యాయుల జోలికి వెళ్ళడానికి భయపడాల్సిందిగా ఉండాల్సిందిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.